నెక్స్ట్ వర్డ్కి మనం అవకాశం తీసుకుందాం. సో ఇక్కడ మనం మీరందరూ చదివిన మాటే కదా, సమాప్తమైంది, దాహమైందని. ఒకసారి చదువుతారా అది? ఆ. ఉమ్, ఉమ్, ఉమ్. దప్పికొనుచున్నాను. సో దేవుడు సమస్తము కంప్లీట్ చేసిన తర్వాత దప్పికొనుచున్నాను అంటాడు. దాదాపుగా 3.5 సంవత్సరాలు దేవుడు ఈ భూమి మీద ఉండి మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మన కోసం సిలువ మరణం పొందాడు. ఆ సిలువ మీద వేలాడుతూ ఆయన పలికిన మాట ఏంటంటే 5వ మాట, దప్పికొనుచున్నాను. దేని కొరకు దప్పికొనుచున్నాడు? మనం కనుక చూసుకుంటే కనుక మన దేవుడు దేవుని కొరకు దప్పికొనుచున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామా. నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు. నీతి, దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటండి? దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు నీతి కొరకు ఆకలి దప్పుకొనేవారు ధన్యులు అంటున్నాడు కదా. ఏ నీతి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా. దేవుణ్ణి నమ్ముకున్నట్టే దేవుని దృష్టిలో నీతి అంట. మరి ఇక్కడ ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్ముకోలేదో, దేవుని దృష్టిలో మన నీతి ఎలా ఉంటుందంటే మురిగుడ్డులా ఉంటుందంట. ఈరోజు మనం చాలా చేస్తాం కదా పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం. కొంతమంది 7 వారాలు ఉంటారు, కొంతమంది నదిలో మునుగుతారు, పుష్కరాల్లో మునుగుతారు, ఇట్లా చాలామంది చాలా చేస్తారు కదా. కానీ ఆ నీతి అంతా ఈరోజు మనం నెరవేర్చే నీతి ఏదైతే ఉందో అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురిగుడ్డల్లాగా ఉందంట. కాబట్టి నీతి ఏంటంటే ఆయన నమ్ముకున్నటయే, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే, ఆయన నిజదేవుడని ఆయన రక్షకుని ఎరిగుండటే నిజమైన నీతి అంట. నిజమైన నీతి, ఎవరైతే దేవుడిలో రక్షింపబడ్డారో, ఆయన నిజదేవుడిని ఒప్పుకున్నాడో, దేవుడు ఆయనకి ఇచ్చే గొప్ప బహుమతి ఏంటి అంటే ఒకసారి చదువుదామా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త చదవండి. జీవజలపు తర్వాత కూడా నేను చదువుతాను. తన యందు విశ్వాసం ఉంచుకోవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మను దయచేస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన దృష్టిలో నీతి ఏంటి అంటే మనందరి కోసం దేవుడు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు దప్పికొని ఉన్నాడంటే మనందరం నీతిగంతులుగా తీర్చిదిద్దడానికి, అంటే రక్షణలోకి నడవడానికి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు పరిశుద్ధాత్మను మనకిస్తాడంట. కాబట్టి దేవుడు కూడా రక్షింపబడినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను రక్షణలోకి నడిపించినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారిని పావురం వలె పరిశుద్ధాత్మ దిగి రావటం మనం చూస్తాం. కాబట్టి మనందరం కూడా రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 ఒకసారి చదువుతారా. చాలు నిత్య జీవం. ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే నీళ్లు తాగుతామో, రక్షణ అనే నీళ్లు తాగుతామో, మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తానికి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మనందరం ఇక్కడ ఎవరైతే ఉన్నారో రక్షణ లేని వారు మొట్టమొదటిగా మనందరం దేవుని దృష్టిలో నీతిమంతులుగా అనిపించుకోవాలి, అంటే రక్షింపబడాలి. రక్షణ పొందిన మనందరం కూడా ఏం చేయాలంటే ఆ నిత్య జీవం కోసం మనం దాహం కలిగి ఉండాలి. కాబట్టి ఆ దాహం మనం తీర్చగలిగింది ఎవరు అంటే దేవుడు. ఈరోజు మనందరం రక్షణ పొందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా రక్షణ పొందారని నేను విశ్వసిస్తున్నాను. రక్షణ పొందిన మనందరం కూడా దేని కొరకు దప్పికొని ఉండాలి?
దేవుడు మన కోసం దప్పికొని ఉన్నాడు, మనందరి ఆత్మల రక్షణ కోసం దప్పికొని ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ తండ్రి దగ్గర విజ్ఞాపనకర్తగా ఉంటూ పరలోకాన్ని సిద్ధపరుచు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంచి మనల్ని అందరినీ విశ్వాసం నుంచి పరిశుద్ధతలోకి, పరిశుద్ధత నుంచి పరిపూర్ణతలు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా ఉంచాడు. ఈరోజు మనందరం కూడా దేనికోసం దాహం ఉండాలంటే ఒక 4-5 చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా రక్షణ పొందిన మేము మనందరం కూడా ఆయన శరీర రక్తంలో పాలిభాగస్తులం మనందరం కూడా ఆ నిత్య జీవం, ఆ పరలోకం శాశ్వతమైన తరతరాలు యుగాలు సదాకాలం ఆయనతో జీవించే అవకాశం, అన్యులు ఏమంటారంటే మోక్షం అంటారు, స్వర్గం అంటారు. కాబట్టి మనందరం కూడా ఆ పరలోకం చేరటానికి దప్పికొని ఉండాలి. ఈ లోకంలో అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పి శరీరాశ, నేత్రాశ, జీవడంలో ఎరవేస్తూ ఉంది కదా. దేవుడు ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధంగా పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి రక్షణ పొందిన మనందరం కూడా ఆ రక్షణ భయముతో, వణకుతో కొనసాగించుకుంటూ ఆయన ఇచ్చే నిత్య జీవంలోకి, పరలోకంలోకి వెళ్ళడానికి దప్పికొని ఉండాలి. రెండవది, దేని కొరకు దప్పికొని ఉండాలంటే పరిశుద్ధంగా జీవించడం కొరకు. ఈ లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలోకి రాకూడదండి. అంతేనా కాదా? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ లోకం రాకూడదు. ఆ లోకంలోకి రాకుండా, ఆ లోకంలో మనం పడకుండా ఉండటానికి పరిశుద్ధంగా జీవించడం కొరకు దప్పికొని ఉండాలి. క్షణమాత్రం సంతోషం ఇచ్చే ఆనందాల వైపు మనం చూడకుండా పరిశుద్ధంగా జీవించడం కొరకు దప్పికొని ఉండాలి. మూడవదిగా, మనందరం రక్షణ పొందిన మనందరం దేని కొరకు దప్పికొని ఉండాలంటే ఆత్మల కొరకు దప్పికొని ఉండాలి. ఒక్క ఆత్మ ఆయన కొరకు రక్షించగలిగిన పరలోకంలో ఎంతో సంతోషం అంట. దేవుడు మన నుంచి ఏం కోరుకోవట్లేదండి. రక్షణ మీకు ఉచితంగా అనుగ్రహించాను, ఆ రక్షణ 10 మందికి తెలియచేయమని మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి మనందరం కూడా దేని కొరకు దాహం కలిగి ఉండాలి? ఆత్మల కొరకు. అనేకమైన ఆత్మలు దేవుని వైపు తిప్పబడటానికి మనం దాహం కొనుగొండాలి. 4వదిగా దేని కొరకు దాహం కలిగి ఉండాలంటే ఆయన ఘనపరుచుట యందు. మనుష్యులమైన మనం ఘనత కోరుకోకూడదండి. మన జీవితంలో ఏది సంపాదించినా అది ఎవరికి ఘనత రావాలండి? దేవునికి రావాలి. మనందరం కూడా దాహం కలిగి ఉండాలి. మన జీవితంలో ఎంత ఎదిగినా ఇది కేవలం దేవుని మహిమ కలుగునుగాక అనాలి కానీ ఇది నా సొంత కష్టం, నా సొంత కష్టార్జితం అని అనకూడదు. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం ఉండగలమా అండి? అంతెందుకండి మన జీవితం ఇంతలోనే కనబడి అంతలోనే ఈరోజు మన ఆయుష్ ఉందంటే అది దేవుని దయ, దేవుని కృప. కరెక్టా? కాబట్టి మనందరం కూడా దేని కొరకు దాహం ఉండాలంటే దేవుని ఘనపరచడానికి దాహం కలిగి ఉండాలి. 5వదిగా మనం దేని కొరకు దాహం కలిగి ఉండాలంటే దప్పికొని ఉండాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుట కొరకు. ఇవన్నీ పరలోకానికి సంబంధించిన దప్పికలు. కానీ మనందరం ఈ భూమి మీద ఉన్నాం కదండి, ఇవన్నీ నిత్య జీవం కావాలి, సమాధానం కావాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి. కరెక్టే, ఇవన్నీ కావాలి. మనందరం దాని కొరకు దప్పిగా ఉండాలి, ఎందుకంటే మనందరం రక్షించబడ్డాం. మరి ఈ లోకంలో మనం చాలామంది కొన్ని విషయాల కోసం దప్పికొని ఉంటాం. అదేంటి అంటే మొట్టమొదటిగా మనం దప్పికొని ఉండేది పీస్, సమాధానం కావాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో మనశ్శాంతి కరువైపోయింది కదండి. కరెక్టా? కొంతమందికి మనశ్శాంతి లేదు, చాలామందికి మనశ్శాంతి లేదు, సమాధానం. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో దేవుణ్ణి అడగాల్సింది ఏంటి అంటే సమాధానం కలిగి జీవించాలి. ఈ లోకంలో ఈ భూమి మీద జీవించినంతకాలం, ఎంతకాలం మనం ఉంటామో తెలియదు కానీ భూమి మీద జీవించినంతకాలం సమాధానం కలిగి ఉండి. ఎవ్రీవన్ వాంట్స్ పీస్, ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు స్ట్రెస్తో, టెన్షన్స్తో, రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. మనశ్శాంతి లేని జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి అడగాలి, సమాధానం కొరకు దప్పికొని ఉండాలని దేవుణ్ణి అడగాలి. రెండవదిగా ఈ లోకంలో మనందరం కోరుకునేది ఏంటి అంటే శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదండి. ఏమో ఆ పరలోకం ఏమో మనకేం తెలుసు అని అనుకుంటాం మన మనసులో. ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. మనందరం కోరుకునేది, సగటు మానవుడు కోరుకునే కొన్ని విషయాలు. ఒకటి పీస్, రెండవది ఏం కావాలి? ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. మూడవదిగా ప్రతి ఒక్కరు మనం కోరుకునేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బులు బాగుండాలి, డబ్బులు ఈ లోకంలో బతకాలంటే డబ్బులు కావాలి కదా. కాబట్టి నాలుగవది ఒక మనిషి కోరుకునేది ఘనత.
ఇక్కడ ప్రతి ఒక్కరు మనల్ని చూసి మన ఘనత కావాలి, ప్రతి ఒక్కరు మనల్ని పొగడాలని, ప్రతి ఒక్కరు మనల్ని చూడగానే ఒక రెస్పెక్ట్ఫుల్ ఫీలింగ్తో చూడాలని మనం అందరం కోరుకుంటాం కదా. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలి అంటే ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కావాలంటే, అలానే శారీరకమైన మానసికమైన ఆరోగ్యం కావాలంటే, సమాధానం కావాలంటే, మనందరినీ ప్రతి ఒక్క మనుషులు మనల్ని ఘనపరచాలంటే మనం ఏం చేయాలో దేవుడు ఒక ఆన్సర్ చెప్పేశాడు. అదొక్కటి చెప్పేసి నేను ముగిస్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుతారా? చాలు. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో వాట్ ఎవర్ ద థింగ్స్ ఈ ప్రపంచంలో ఏవైతే మనం కోరుకుంటామో అవన్నీ కావాలంటే మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకుడి, తొదకు అవన్నీ మనకు అనుగ్రహించబడుతుంది అని చెప్తాడనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, మనం ఎప్పుడైతే ఆయన ఇష్టమైన పనులు చేస్తూ ఉంటామో, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉంటామో, ఆయన కొరకు దప్పికొని ఉంటామో, దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని దీవించి మన దాహాన్ని తీర్చి ఆ తర్వాత నిత్య జీవం పరలోకం అనుగ్రహిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యం తన వినికిల్లో దీవించును గాక. పిగొనుచున్నారటంచు చెప్పితివి గదా, ఇప్పగిని బాధ నొంది ఇప్పగిని